ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జైంట్స్ మరియు ముంబై ఇండియన్స్ ఈ రెండు జట్లు ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఈ రోజు ఎకనా స్టేడియం వేదికగా జరగబోయే ఈ మ్యాచ్లో రెండు టీంలకు విజయం అయితే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్ ముంబై టీంకి ఇది ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో 9వ ప్లేస్లో ఉన్నారు. 9 మ్యాచ్లో 3 గెలిస్తే 6 ఓడిపై 6 పాయింట్లు మాత్రమే సాధించారు. సో ఈ మ్యాచ్లో కనుక ముంబై టీం ఓడిపోతే ఆర్సీబీ టీంతో ఎక్కువ అయిపోతారు. దీంతో వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ కూడా గల్లంత అయిపోతాయి. మెయిన్ ఇంకా వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. మిగతా టీమ్స్ యొక్క ఫలితాల గురించి వెయిట్ చేస్తూ ఉండాలి. సో ముంబై టీంకి అయితే మ్యాచ్లో విజయం అనేది అత్యవసరం. కానీ అదరైన లక్నో టీంకి చూసుకుంటే వాళ్ళకైతే ముంబై టీం మీద ఉన్నంత ప్రెజర్ ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళకు కూడా ఈ మ్యాచ్లో విజయం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ముంబైతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ మీద కాస్త తక్కువ ప్రెజర్ ఉంటుంది. బట్ ఎనిమిది మ్యాచ్లో లక్నో టీం గెలిస్తే ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కేలను వెనక్కి నెట్టి 3వ ప్లేస్కి వెళ్ళిపోతారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్లో లక్నో గెలిస్తే వాళ్ళకి ఇంకో మ్యాచ్లు కూడా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆడబోయే నెక్స్ట్ 5 మ్యాచెస్లో ముంబైతోనే 2 మ్యాచ్లు ఉన్నాయి. సో ఈ మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మరో మ్యాచ్లో కూడా ముంబైని డామినేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో లక్నో టీంకి ఇది ఒక లాస్ట్ రివెంజ్ మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై టీం లక్నోని ఓడించి ఇంటికి పంపింది. సో దానికి రివెంజ్గా లక్నో టీం ఈ సీజన్లో 2 మ్యాచ్లు ముంబై టీం ఓడించారంటే వాళ్ళని ఇంటికి పంపిన వాళ్ళు అవుతారు. ఈవెన్ 2 జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకున్న లక్నో టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. మొత్తం 4 మ్యాచ్లో తలపడితే లక్నో వాళ్ళు 3 గెలిచారు. ముంబై టీం 1 మ్యాచ్లోనే గెలిచారు. అలాగే రీసెంట్ ఫామ్ చూసుకుంటే ముంబై కంటే లక్నోది బాగుంది. అఫ్కోర్స్ 2 టీంలు తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. బట్ స్టిల్ లక్నో టీంలో అయితే చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది. బట్ ముంబై టీంలో అంత మంచి అట్మాస్ఫియర్ లేదు. మళ్ళీ లాస్ట్ మ్యాచ్లో అవడం తర్వాత హార్దిక్ పాండ్యా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సో దాని గురించి అయితే ముంబై టీం గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. ఇక మ్యాచ్ ఆడబోయే ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ సీజన్లో బౌలర్స్కు కాస్త ఫ్రెండ్లీగా ఉన్న వికెట్ ఇది. ఇప్పటివరకు ఏడాది గ్రౌండ్లో ఒక్కసారి కూడా 200+ స్కోర్ రాలేదు. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుని ఈ గ్రౌండ్లో ఒక్కసారి కూడా 200 మార్క్ టచ్ చేయలేదు ఈ టీం కూడా. సో హిస్టారికల్గా చూసుకుంటే ఇదైతే ఒక మంచి బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్. బట్ ఏడాది గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే 180 మార్క్ ఈజీగా బ్రీచ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ కోసం రెడ్ సాల్ వికెట్ వాడే ఛాన్సెస్ ఉన్నాయంట. సో బ్లాక్ సాల్ వికెట్ వాడితే ఆటోమేటిక్గా బౌలర్స్కి హెల్ప్ దొరుకుతుంది. బట్ రెడ్ సాల్ వికెట్ వాడితే మాత్రం బ్యాట్స్మెన్కి బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో మేబీ ఈ మ్యాచ్లో కూడా లక్నో ఆర్ఆర్ మ్యాచ్లోనే ఒక 190 స్కోర్ని ఈజీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 12 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 12 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 5 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161 రన్స్గా ఉంది. సో స్టాట్స్ పెట్టి అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఇంకొక మ్యాచ్ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ఈ ఏడాది చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. ఈ ఏడాది గ్రౌండ్లో టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. ఇన్ఫాక్ట్ గత 3 మ్యాచ్లు కూడా చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. ఇక గ్రౌండ్లో అయితే లక్నో టీంకి చాలా వరకు మంచి రికార్డు ఉంది. బట్ ఈ ఏడాది చూసుకుంటే ఆడిన 5 మ్యాచ్లో 3 గెలిచారు, 2 ఓడిపోయారు. ఎస్పెషల్లీ చివరికి ఆడిన 3 మ్యాచ్లో 1 గెలిచారు. సో వాళ్ళైతే గత 3 మ్యాచ్లు చూసుకుంటే వికెట్ మీద పెర్ఫామ్ చేసేందుకు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ప్రీవియస్గా 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగినప్పుడు లక్నో వాళ్ళే గెలిచారు. అది కూడా అరౌండ్ 170 ఉన్న టార్గెట్ని డిఫెండ్ చేసుకుని గెలిచారు. సో డెఫినెట్లీ ఫామ్ ప్రకారం చూసుకున్న హోమ్ అడ్వాంటేజ్ చూసుకున్న లక్నో వాళ్ళు అయితే ఫేవరెట్స్గా ఉంటారు. ఇక టీం విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు లక్నో టీం తమ లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. మెయిన్లీ గత మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అంత మంచిగా లేదు. అండ్ ఆల్సో డెత్ ఓవర్స్ వాళ్ళ బ్యాటింగ్ కూడా అంత అప్ టు ద మార్క్ లేదు. సో డెఫినెట్లీ లక్నో టీంకి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్లీ బ్యాటింగ్లో నికోలస్ పురాన్ మరియు మార్కస్ స్టాయినిస్ వీళ్ళిద్దరూ వెళ్ళేదా టీం భారీ స్కోర్ కొట్టలేకపోతుంది. కనీసం ఇద్దరు ఒక్కరైనా బాగా ఆడితేనే వాళ్ళు మ్యాచ్లు గెలుస్తున్నారు. ఎస్పెషల్లీ మార్కస్ స్టాయినిస్ మరోసారి మ్యాచ్లో కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతనికి ముంబై టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. సో తనతో పాటు ఎటు తిరిగి కేఎల్ రాహుల్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ముంబై బౌలర్స్ మీద చూసుకుంటే అతను కూడా చాలా ఎక్సలెంట్ రికార్డు ఉంది. సో వీళ్ళతో పాటు మిగతా బ్యాట్స్మెన్ కూడా ఫామ్ అందుకోవాలి. మెయిన్లీ నికోలస్ పురాన్ గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. సో అతను కనుక తిరిగి ఫామ్ అందుకోకపోతే ఎల్ఎస్జీ టీంకి డెత్ ఓవర్స్లో మళ్ళీ రన్స్ రావు. అండ్ ఆల్సో వాళ్ళు ఈ మ్యాచ్లో తమ బ్యాటింగ్ లైనప్లో ఒక మార్పు చేయొచ్చు. అదేంటంటే క్వింటన్ డీకాక్ని పక్కన పెట్టి కేఎల్ మెర్సీని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే డీకాక్ గత 2 మ్యాచ్లుగా తడబడుతున్నాడు. సో బ్యాటింగ్ విషయంలో లక్నో టీం ఒక మార్పు చేసే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గత 2 మ్యాచ్లుగా లక్నో బౌలింగ్ అంత ఇంప్రెసివ్గా లేదు. మెయిన్ వాళ్ళ యంగ్ పేస్ బౌలర్స్ ఎక్కువగా రన్స్కి వెళ్తున్నారు. అలాగే మ్యాట్ హెన్రీ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్కి వెళ్ళాడు. సో స్పిన్నర్స్ అయితే ఎప్పట్లానే కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేస్తున్నారు. కొన్ని మ్యాచ్లో రన్స్కి వెళ్ళినప్పటికీ తిరిగి కంబ్యాక్ చేస్తున్నారు. కానీ పేస్ బౌలింగ్ విషయానికి వస్తేనే లక్నో టీం కాస్త వీక్గా కనిపిస్తుంది. దీంతో మేబీ వాళ్ళ పేస్ బౌలర్స్లో కూడా మార్పు జరగచ్చు. మెయిన్లీ మయాంక్ యాదవ్ ఫిట్గా ఉన్నాడని వాళ్ళ అసిస్టెంట్కి వచ్చి ఒక అప్డేట్ ఇచ్చారు. సో ఈ మ్యాచ్లో డెఫినెట్లీ మయాంక్ యాదవ్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అలాగే వాళ్ళ మ్యాట్ హెన్రీ ప్లేస్లో నవీన్ ఉల్హాక్ని ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం ముంబైతో మ్యాచ్ జరిగినప్పుడు నవీన్ చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఐ థింక్ 4 వికెట్స్ తీశాడు అనుకుంటా. సో లక్నో టీం మ్యాచ్ గెలవాలంటే వాళ్ళ బౌలర్స్ అందరూ కలిసికట్టుగా పెర్ఫామ్ చేయాలి. మెయిన్లీ బలమైన ముంబై బ్యాటింగ్ లైనప్ను వాళ్ళు కట్టడి చేయగలిగితే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు నేనైతే 3 మార్పులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అవి ఏంటంటే డీకాక్ ప్లేస్లో కైల్ మేర్స్, మ్యాట్ హెన్రీ ప్లేస్లో నవీన్ ఉల్హాక్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ యాదవ్. మేబీ లక్నో టీం ఈ 3 చేంజెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ముంబై టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఈ సీజన్లో చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీం అట్మాస్ఫియర్ని సరిగ్గా ఉంచట్లేదు. సో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు డీసీ మీద ఓడిపోయినప్పుడు అతను తిలక్ వర్మను బ్లేమ్ చేశాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మాట్లాడుతూ మిడిల్ ఓవర్స్లో అక్షర్ పటేల్ మా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అటాక్ చేయలేకపోయారు, అందుకే మ్యాచ్ ఓడిపోయామని చెప్పాడు. సో అతనైతే ఇండైరెక్ట్గా తిలక్ వర్మని అన్నాడు. ఎందుకంటే అక్షర్ పటేల్ బౌలింగ్ ఆడిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అతనే. 6 బంతులు 14 పరుగులు చేశాడు.
బట్ స్టిల్ హార్దిక్ పాండ్యా అంత మంచిగా ఆడిన ప్లేయర్ని బ్లేమ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో ముంబై టీం చివరి వరకు పోరాడారంటే తిలక్ వర్మ హాఫ్ సెంచరీ కారణంగానే. బట్ అంత మంచిగా ఆడిన ప్లేయర్ని బ్లేమ్ చేయడం నిజంగా హార్దిక్ పాండ్యా యొక్క సంస్కారాన్ని తెలియజేస్తుంది. వాళ్ళ ఓటమికి ప్రధాన కారణమైన బౌలర్స్ని కానీ ఓపెనర్స్ని కానీ ఏమనలేదు. బట్ ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్ హాఫ్ సెంచరీ కొట్టిన తిలక్ వర్మని బ్లేమ్ చేశాడు. సో యాక్చువల్గా దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేసి ఉండాలి. బట్ నేను హార్దిక్ పాండ్యా గురించి వీడియో చేసిన ప్రతిసారి కూడా కొంతమంది నువ్వు హార్దిక్ హ్యాటర్ అని చెప్పి ముద్ర వేసేస్తున్నారు. అసలు అక్కడ జరిగింది నేను చెప్పింది ఏమీ పట్టించుకోకుండా నేను హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడితే నేను హార్దిక్ హ్యాటర్ అంటున్నారు. సో దాని గురించి ప్లస్ T20 వరల్డ్ కప్ కూడా దగ్గర పడుతుందని చెప్పి నేను స్పెషల్ వీడియో చేయలేదు. బట్ టు బి ఫ్రాంక్, ముంబై టీం మ్యాచ్లు గెలవాలంటే హార్దిక్ పాండ్యా తన యాటిట్యూడ్ మార్చుకోవాలి. బాగా ఆడుతున్న ప్లేయర్స్ని బ్లేమ్ చేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఫుల్గా తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ అతనికి తిలక్ వర్మ మీద ఒక పర్సనల్ అజెండా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో క్లియర్గా చూసాం, తిలక్ వర్మ 50 కొట్టిన తర్వాత తన సెలబ్రేషన్ను రోహిత్ డాటర్ను ఉద్దేశించి చేశాడు. రోహిత్ శర్మ కూతురు యూజ్ చేసే గెస్చర్ను చూపిస్తూ తన సెలబ్రేషన్ చేసుకున్నాడు. అండ్ దీనికి రోహిత్ శర్మ కూడా నవ్వుతూ క్లాప్స్ కొట్టాడు. సో దీనివల్ల కడుపు మండిందో లేకపోతే మరి ఏ రీజనో తెలియదు కానీ అతనైతే తిలక్ వర్మను పర్సనల్గా బ్లేమ్ చేశాడు. అసలు బుద్ధున్న కెప్టెన్ ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. తమ టీంను ఓడిపోతే ప్లేయర్స్ని వెనకేసుకొస్తారు. ఇన్ఫాక్ట్ కొంతమంది కెప్టెన్స్ అయితే ఫామ్లో లేని ప్లేయర్స్ని కూడా భుజాలకు ఎత్తుకుని వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తారు. బట్ హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ ఏంటో తెలియదు కానీ బాగా ఆడుతున్న ప్లేయర్స్ని విమర్శిస్తున్నాడు. సో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ విషయంలో యాటిట్యూడ్ అయితే మారాలి. లేకపోతే ముంబై టీం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అస్సాం ట్రైన్ ఎక్కేస్తారు. ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ వల్ల వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఇంకా దెబ్బతింటుంది. మళ్ళీ తిలక్ వర్మ మ్యాచ్లో తన టెంపర్మెంట్ కోల్పోయే ఛాన్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో కెప్టెన్ ఏదన్నాడని చెప్పి ఈ మ్యాచ్లో కృణాల్ పాండ్యాని గట్టిగా అటాక్ చేయడానికి వెళ్తాడు. అండ్ అలా అటాక్ చేసే క్రమంలో త్వరగా అవుట్ అయిపోతే అప్పుడు ముంబైకే నష్టం. సో హార్దిక్ పాండ్యా ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం చూసుకుని మాట్లాడితే బెటర్ అని నా ఉద్దేశం. ఇనివో వాళ్ళ టీం విషయానికి వస్తే గత కొన్ని మ్యాచ్లుగా టాప్ ఆర్డర్ ఫైర్ అవ్వట్లేదు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ మరియు స్కై వీళ్ళ ముగ్గురు కూడా పెద్దగా రన్స్ చేయట్లేదు. ఎక్కువగా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ముంబై టీం గెలవాలంటే వాళ్ళు ముగ్గురు బాగా పెర్ఫామ్ చేయాలి. లేకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎంత బాధినా పని అవ్వదు. అండ్ ఆల్సో వాళ్ళు బౌలర్స్ తీసుకున్న సేమ్ స్టోరీ, బుమ్రా ఒక్కడే బాగా వేస్తున్నాడు. అఫ్కోర్స్ గత కొన్ని మ్యాచ్లుగా చావ్లాకు కూడా బాగా బౌలింగ్ పడుతుంది. బట్ మిగతా బౌలర్స్ అందరూ మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా ముంబై బౌలింగ్లో ఒక మార్పు జరిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే లాస్ట్ మ్యాచ్ మిస్ అయిన జెరాల్డ్ కాజియాను ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొస్తారు. సో ఈ మ్యాచ్లో ముంబై టీం గెలవాలంటే వాళ్ళ బౌలింగ్ సరిగ్గా వర్కౌట్ కావాలి. మెయిన్లీ బుమ్రా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతనికి నికోలస్ పురాన్ మరియు మార్కస్ స్టోయినిస్ వీళ్ళిద్దరి మీద కూడా అద్భుతమైన రికార్డు ఉంది. అలాగే మ్యాచ్లో బర్త్డే బాయ్ రోహిత్ శర్మ మీద కూడా అందరి కళ్ళు ఉంటాయి. మెయిన్లీ తన బర్త్డే రోజు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి ఫ్యాన్స్ కనువిందు చేస్తే ఇంకా పండుగలా ఉంటుంది. సో ఈ మ్యాచ్లో బుమ్రాతో పాటు ముంబై టాప్ ఆర్డర్ ఫైర్ అయితే ఖచ్చితంగా లక్నో టీంలో నుంచి అవకాశాలు ఉంటాయి. లేకపోతే టీమ్గా మారుతున్న లక్నో వాళ్ళు ఆబ్వియస్లీ ఈ మ్యాచ్లో ముంబై టీం ఓడిస్తారు. మెయిన్లీ వీక్గా ఉన్న ముంబై బౌలింగ్ను లక్నో బ్యాట్స్మెన్ ఎక్స్ప్లాయిట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ స్టోయినిస్ మరియు పురాన్ బుమ్రాను జాగ్రత్తగా ఆడేసి మిగతా బౌలర్స్ మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా లక్నో టీం భారీ స్కోర్ కొడుతుంది. అండ్ దాని వల్ల బౌలర్స్ అంతా కలిసి ఒక మంచి కలెక్టివ్ పర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్లీ ఈ మ్యాచ్లో లక్నో టీం ముంబై ఓడించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.